పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ ముట్టడి వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ ఇట్లా అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదన్నా. ఎందుకంటే మా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారని చెప్పేసి నిరుద్యోగులు ఇక్కడ కూడా ఊర్లలో పోయి ప్రచారం చేసి పోయిన గవర్నమెంట్ ను చిత్తు అయితే ఓడించింది. ఈ గవర్నమెంట్ వస్తే మా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయని గెలిపించు. కానీ ఇప్పుడు తర్వాత అంటారు కదా సామెత, కొండెక్కిన తర్వాత కోతి ఎగిరి గంతులేసింది అన్నట్టు అయిపోయింది. ఒకటే చెప్తున్నా, ఈ అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఫస్ట్ మాకైతే జాబ్స్ ఇవ్వండి. 2 లక్షల జాబ్స్ ఇస్తామని చెప్పారు. ఇప్పటికి జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించలేదు. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం త్వరలో అంటున్నారు. ఇన్ని రోజులు ఏం చేసిరు? 6 నెలలు అవుతుంది. ఇప్పటికి త్వరలో అని చెప్పేసి నెట్టేస్తున్నారు. కానీ ఇదైతే కరెక్ట్ కాదు. జాబ్ క్యాలెండర్ ఖచ్చితంగా ప్రకటించాలి. ఇప్పుడు ఈ అక్రమ అరెస్టులు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపాలి. ప్రతి మెట్రో స్టేషన్ కాడ ఉన్నారన్న నారాయణ కూడా అవన్నీ చూసుకుంటూ వచ్చినాము. ప్రతి మెట్రో అసలు రానివ్వట్లేదు. స్టూడెంట్స్ అని కూడా చూడకుండా లాక్కుపోతున్నారు. మరి లాక్కుపోతారు. మాకు కావాల్సిన జాబ్ క్యాలెండర్ కాదు, గ్రూప్ 1, గ్రూప్ 3, గ్రూప్ 2 పోస్టులు జాబ్ క్యాలెండర్ 1:100 ఇవ్వాలన్నా, 1:50 అని చెప్పేసి అది చర్చలు జరపాలని 1:100 ఇవ్వాలి. ఎందుకంటే మేము ఎన్నుకున్న గవర్నమెంట్ కదన్నా, మా ఇష్టాలను కూడా పట్టించుకోవాలి కదా. నిరుద్యోగులకు అండగా ఉంటానని చెప్పింది కదా మరి గవర్నమెంట్. ఉంటుందా? అసలు ఉండట్లేదు. మమ్మల్ని అరెస్ట్ చేయిస్తుంది. ఎంత అన్న మార్నింగ్ నుంచి మేము 7:30 నుంచి ఉన్నాం. ఎక్కడ నాకు నిర్బంధిస్తున్నారు. మెట్రో స్టేషన్ కాడ కానీ ఎక్కడ చూసినా కానీ పట్టేసుకొని ఫోన్లు చెక్ ఉండడం. ఇంకోటి కూడా ఎక్కువ మా మధ్యలో కూడా మస్కీలో ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ రోజు ఆపేయాలని చాలా కుట్ర చేస్తారు. కానీ ఈ రోజు మాత్రం మేము ఎక్కడలో ముట్టడి చేసే వరకు మాత్రం మేము ధర్నాకు దిగుతాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ గెట్ టుగెదర్ ఈ రోజు కన్ఫర్మ్ చేసి ముట్టడి చేసి ఇక్కడ నుంచి వెళ్తామని. మరి ఈ రోజు స్పందన వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. స్పందన వచ్చే వరకు చేస్తాం. యూనివర్సిటీ పవర్ అని ఈ మీడియా ద్వారా సీఎం రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే 100% అవుతుంది. ఎందుకంటే ఈ రోజు స్టార్ట్ అయింది, ఈ రోజు తోటి అయిపోదు. రేపు ముందు ప్రతి రోజు జరుగుతుంది. ఈ రోజు కొద్దిగా ఆపొచ్చు, కానీ రేపైతే ఆపలేరు కదా. రేపు సెక్రటరీ పెట్టుకో, ఎల్లుండి సీఎం ఉంటాడు. అంతా కాకపోతే ప్రతి మినిస్టర్ ఇంటి ముందర కూడా కూర్చోం. మేము ఖచ్చితంగా ఎత్తున్నాం. దీన్ని మాత్రం ముందు తీసుకెళ్లి ప్రభావితం చేస్తాం. అమ్మా అంటే శిరీష్ గారు చెప్పండి, అంటే పరిస్థితి అయితే ప్రతి ఒక్క పేరెంట్ కూడా రావాలి.